నల్ల తామరకు నెంబర్ 1 సార్. ఇంకా తర్వాత సంగతి దీన్ని మాత్రం మీరు ఏది చెప్పిన ఇబ్బంది లేదు సార్. చేను అయితే ఆగుద్ది 95% అసలు నాకు క్లారిటీ అయిపోయింది. ఇదిగో ఇక్కడ చూడండి, ప్రతి ఇగురు కూడా క్లారిటీ రావడం జరిగింది. నా పేరు పెద్దిరెడ్డి వీరనారాయణ రెడ్డి, మాది మాల్యవంతునిపాడు గ్రామము, మార్కాపురం మండలము, ప్రకాశం జిల్లా. నేను ఒక 2 ఎకరాలు మిరప చేను వేసానండి. ఈ వర్షం పడిపోయిన తర్వాత, మొన్న తుఫాను పడిపోయిన తర్వాత నల్ల తామర పురుగు వచ్చేసి పూర్తిగా అటాక్ అయిపోయిందండి. అసలు ముందు అసలు ఎక్కడ చూసినా కూడా అసలు చెట్టు ఎర్రగా అయిపోవడము, ప్లస్ వచ్చేసి ఎన్ని మందులు కొట్టినా కూడా అసలు కంట్రోల్ అసలు కాకపోవడము, చేను మొత్తం మారిపోయింది అనమాట. ఆ ఇగురులు వచ్చిన ఇగురు మొత్తం వచ్చేసి నల్లగా మాడిపోతుంది. ఆ తర్వాత ఎన్ని మందులు కొట్టినాక ఉపయోగం లేని తర్వాత సరిగ్గా ఏం కొడతావు అసలు, ఇంకా వదిలేద్దాంలే సరే ఎందుకని ఉన్న టైంలో వచ్చేసి నేను వేరే పని మీద మార్కాపురం వెళ్తే అక్కడ వాయు యంత్ర వాళ్ళు వచ్చేసి ఇగో ఈ మందులు వచ్చేసి వాయు యంత్ర, ఆయుష్, ఈ 3 మందులు ఓసారి కొట్టానండి. 5 రోజుల తర్వాత డిఫరెంట్ వచ్చేసి మామూలుగా ఇగురులు వచ్చేసి ఆ ఎరుపు తగ్గింది. ప్లస్ వచ్చేసి వచ్చిన ఇగురు అనేది కొత్త ఇగురు కొంచెం ఒక రవ్వ నాకు మేలనిపించింది. ఆ తర్వాత వచ్చేసి వైకే స్టార్, ఇదిగో వైకే స్టార్ అండి. ఇది రెండోసారి వచ్చేసి ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ వైకే స్టార్ కొట్టిన. నల్ల తామర పురుగు అనేది దరిదాపులో వచ్చేసి నాకు ఎక్కడో ఏదో ఒకటి తప్ప, లేకుంటే ఇంక చేలు మొత్తం మీద చాలా వరకు అసలు 95% అసలు నాకు క్లారిటీ అయిపోయింది. నేను దీనికి నిజం చెప్తున్నానా ఆవదం చెప్తున్నానా అనే దానికి నేను 2 సార్లు కొట్టిన దానికి ఒకటి ఇదిగో ఇప్పుడు ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇదిగో మీరు చూడండి, ప్రతి ఇగురు ఇక్కడ ఇదిగో ఇగురు, ప్రతి ఇగురు మళ్ళీ ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి, ప్రతి ఇగురు కూడా క్లారిటీ రావడం జరిగింది. ఈరోజు వచ్చేసి మామూలుగా డిసెంబర్ 1వ తారీఖు నా చేను ఇది 2025. మీరు చూడండి, అవకలేదుగో కొట్టని వ్యక్తి చేను కూడా చూడండి, అసలు చేను మొత్తం చూడండి. చేనండి ఇదిగో ఇది కొట్టని చేను, ఇది మా అన్నదే, ఇది కొట్టని చేను. ఇదిగో మీరు చూడండి ఎలా ఇగులు మొత్తము మాడిపోవడం జరిగిందో. ప్లస్ వచ్చేసి మన్నకు కూడా నేను ఆ సలహా చెప్పాను, కొడతానన్నాడు, కాకపోతే అతను కొట్టలేకపోయాడు. అదిగో చూడండి, అసలు ఎక్కడ కూడా పూర్తిగా వచ్చేసి నల్ల తామర దీంట్లోకి దిగినా కూడా మంది గెట్టమ్మటున్నా కూడా అసలు ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. ఇదిగో సార్, ఇదిగో మీరు చూడండి సార్, నేను కొట్టిన తర్వాత మీరు చెప్పడం వల్ల నేను మేలు పడ్డా. కానీ ఇదిగో మంచిగా చూడండి సార్, ఇదిగో మంచిగా చూడండి, ఇదిగో గెట్టే కదా, ఇదిగో గెట్టే మట్టి చూడండి, ఇదిగో గెట్టే ఇదిగో గెట్టే ఎక్కడ, ఇదిగో ఇక్కడ మంది తోట చూసుకోండి, ఎక్కడ కూడా క్లారిటీ లేకేం లేదు, ఫుల్ క్లారిటీ మంది చూడండి. నల్ల తామరకు ఎలా పనిచేసిందంటావు అయితే? ఇంకా నెంబర్ 1 సార్, అసలు నల్ల తామరకు నెంబర్ 1 సార్. ముందు మీద వచ్చి అసలు నేను ఇప్పుడు కూడా సార్ అంటే ఫ్లవరింగ్ కూడా నెంబర్ 1 వచ్చింది సార్. కళ్ళే కానీ ఫ్లవరింగ్ కానీ ఇదిగో ఫ్లవరింగ్ బాగా వచ్చిందంటావు. ఇదిగోండి సార్, ఇది చూడండి, ఇక్కడ ఉన్న ఈ గది మొత్తం ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇగురు మొత్తానికి గది మొత్తం వచ్చింది సార్. అసలు ముందు మీద అసలు కొట్టక ముందు అయితే ఏం లేదంటారు, ఇంకా నల్ల తామర అయితే లేదు సార్. ఇప్పుడు సార్ మనకు తామర కనిపించాలంటే సార్ ఇదిగో మామూలుగా మేము ఫ్లవరింగ్ చేసుకునేదండి సార్. ఇప్పుడు రైతు వారికి చెక్ చేసుకోవడానికి సార్ ఇదిగో సార్ మేము ఇట్లా చెక్ చేస్తాం సార్. ఫ్లవరింగ్ కూడా నీట్ గా ఉంది. ఇదిగోండి సార్, మామూలుగా ఎర్ర నెల్లి బొర్ర నెల్లి సార్, అది అనేది కూడా మన చేలు అటాక్ లేదు సార్. నల్ల తామరకు నెంబర్ 1 సార్. ఇంకా తర్వాత సంగతి దీన్ని మాత్రం మీరు ఏది చెప్పిన ఇబ్బంది లేదు సార్. చేను అయితే ఆగుద్ది, ఇబ్బంది లేదు సార్, అంతవరకు మాత్రం.